శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాల నుంచి ఒక చిరు ప్రయోగం. చాలా మంది భక్తులు, చాలా మంది వీక్షకులందరూ అడిగే ఒక ప్రయత్నం కోసం వార ఫలితాన్ని ఈ 2026 ఏప్రిల్ నుండి స్టార్ట్ చేశాం. ఏప్రిల్ 8 నుండి 14 వరకు 2026 ఈ ద్వాదశ రాశి ఫలితాలు మనం తెలుసుకోబోతాం. ముందుగా మొట్టమొదటి మేషరాశి. ఏప్రిల్ 8 నుండి 14 వరకు గ్రహస్థితి ఫస్ట్ ఎలా ఉంది అని తెలుసుకుందాం. ఇవన్నీ తెలుసుకోవడానికంటే ముందు జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మీ యొక్క ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి, మీ కులదైవాన్ని ప్రార్థన చేసుకోండి. కర్కాటక రాశి వారికి ఈ వారం భావోద్వేగాలతో నిర్ణయాలు ప్రభావం చేసే అవకాశాలు బాగున్నాయి. ఒక క్షణం ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఏ విధమైనటువంటి నష్టానికి లేకుండా మిమ్మల్ని గట్టెక్కిస్తుంది. ఓపికతో ఉంటే అదృష్టం మీ వైపే ఉంటుంది. గ్రహ సంచారం చంద్రుడు మీ రాశి అధిపతి కావడంతో భావోద్వేగాలు ఎక్కువ ఉంటాయి. గురు దృష్టి వల్ల కొన్ని అవకాశాలు వస్తాయి. శని ప్రభావం వల్ల ఆలస్యం, బాధ్యతలు పెడతాయి. అందులోనే మీకు అష్టమ శని కూడా తొలగిపోయి బాగా అద్భుతంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎమోషన్స్, పేషెన్స్ అండ్ డిసిషన్స్ అనే ఒక వారం ఈ వారం అనుకోవచ్చు. ఉద్యోగస్తుల్లో పని ఒత్తిడి పెరుగుతుంది. ఐటీ సాఫ్ట్వేర్ వరకు బాగా వర్క్లోడ్ పెరుగుతుంది. విదేశాల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కూడా కొంచెం క్లయింట్స్ ద్వారా డిస్టర్బెన్స్ ఉంటుంది. కొంచెం జాగ్రత్త. ఈ వారం అంతా కూడా మిశ్రమంగా ఉందని కూడా చెప్పచ్చు. ప్రైవేట్ ఉద్యోగస్తులకి టార్గెట్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులకి డిలే ఉన్న పనులు ముందుకు పోతుంటాయి. పై అధికారుల నుంచి బాగా ప్రెషర్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎమోషన్లో డిసిషన్ తీసుకోవద్దు. ప్రాబ్లం మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. వ్యాపారస్తులకి కంటిన్యూస్గా మీ యొక్క వ్యాపారాన్ని మీరే డైరెక్ట్గా చూసుకోవాలి. పార్ట్నర్షిప్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. రియల్ ఎస్టేట్ డిలే అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం అంతా మీరు పాటించవలసిన ఒక రూల్ అంటే ట్రస్ట్ స్లోగా బిల్డ్ చేయండి అందరి దగ్గర, వ్యాపారస్తులుగా. ఇంకా షేర్ మార్కెట్ ఈ వారం అన్ప్రిడిక్టబుల్గా చెప్పొచ్చండి. జాగ్రత్త అంతే. ఈ వారం అంతా కూడా అన్ప్రిడిక్టబుల్. మీ యొక్క లక్ మీదే ఉంటుంది. గ్రహాలు అన్ని మిశ్రమంగా ఉన్నాయి కాబట్టి కాస్త జాగ్రత్త. ఎమోషనల్ ట్రేడింగ్ చేయకండి. కుటుంబ సభ్యుల మధ్య, అన్నదమ్ములు, అక్కచెల్లు, భార్యాభర్తల మధ్య సంయమనం పాటించండి. మంచి నెల, కానీ ఈ వారం కొంచెం మిశ్రమంగా ఉంది. జాగ్రత్త. చిన్న విషయాలు కూడా హర్ట్ అవ్వచ్చు. ఎల్డర్ సపోర్ట్ ఉంటుంది. రియాక్ట్ కాకండి, రెస్పాండ్ అవ్వండి. విద్యార్థులు బాగా చదవాలి. విదేశీ అవకాశాలు డిలే అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం అంతా బాగా ఫోకస్ చేయండి చాలు. ఆరోగ్యం, స్ట్రెస్, యాంటీసిక్, బీపీ ఇష్యూ వచ్చే అవకాశాలు బాగున్నాయి. స్లీప్ ప్యాటర్న్కి వస్తే డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాస్త మెడిటేషన్, ప్రాపర్గా ఫుడ్డింగ్ అంతా కూడా కరెక్ట్గా తీసుకుంటే చాలా బాగుంటుంది. ఈ వారం అంతా కూడా మీరు పాటించవలసిన కోర్ ఏమంటే, ఈ వారం మీ యొక్క మంత్రం అనుకోండి. ఇది నేను చెప్పేది, ఎమోషన్స్ కంట్రోల్ చేస్తే లైఫ్ కంట్రోల్లో ఉంటుంది. అందులో కర్కాటక రాశి వారికి రెగ్యులర్గా ఎమోషన్. సోమవారం శివాలయాన్ని దర్శనం చేసుకోండి. పాలు లేదా అన్నదానం చేయండి. ఓం నమ శివాయ అని 11 సార్లు చేయండి. నవగ్రహాలకి 19 ప్రదక్షిణాలు చేయండి. కర్కాటక రాశి వారు ఈ వారం తమ భావోద్వేగాలను నియంత్రిస్తే ఏ సమస్య అయినా సులభంగా దాటుకోవచ్చు. ఇంకనూ సంపూర్ణ ఫలితం పొందడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాళిమాలను వేసుకొని 48 రోజులు పూజ చేసి మన యొక్క సంస్థ ద్వారా అందిస్తున్నాం. కావాల్సిన వాళ్ళు సంప్రదించండి. ఇక్కడ మీ యొక్క వ్యక్తిగత జాతకానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుని సంప్రదించి మీ యొక్క జాతకం తెలుసుకోండి. లేదా గురుగారు మా దగ్గరే తెలుసుకోవాలి అనుకుంటున్నారు, బాగా గుర్తుపెట్టుకోండి. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయాలి. మాకు చేస్తున్నటువంటి పని ఏమంటే, అందరూ ఫోన్ కాల్స్ చేసి రాసుకోండి అంటారు. అలా రాసుకోవడం కుదరదండి. మాకు లేదండి మా పేరు మీద చెప్పండి, అలా కూడా కుదరదండి. ఖచ్చితంగా మీ వివరాలు ఉంటే వాట్సాప్లో చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. మీరందరూ కూడా ప్రతి ఒక్కరికి ఆరోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, రాజకీయం, నటన, తర్వాత అన్ని రకాల వర్గాల్లో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా జాతకం తెలుసుకోవాలని చాలా మందికి కోరికలు ఉంటుంది. ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియదు. మా ఛానల్లో కనబడుతున్నటువంటి డిస్ప్లేలో ఉన్నటువంటి నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు అప్రోచ్ అయ్యి మీకు ఎలా మీరు అపాయింట్మెంట్ పొందాలో చెప్తారు. మళ్ళీ చెప్తున్నానండి, డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఎవరికి లేదు. ఓన్లీ వీడియో కాల్లో మాత్రమే. అన్లిమిటెడ్ టైం. మీకు ఏం ప్రశ్నలు ఉన్నాయో అన్ని రాసి పెట్టుకొని మీరు స్లాట్ బుక్ అయిన తర్వాత మీరు చక్కగా తెలుసుకోవచ్చు. అండి, మాకు ఒక పరిహారమైనటువంటి ఒక ఆధ్యాత్మిక వస్తువు ఉందానంటే ప్రపంచంలో ఈరోజు శీఘ్ర ప్రసాది అని చెప్పచ్చు. ఈ కరుంగాళి మాల. ఇది 48 రోజులు మన యొక్క అయ్యప్ప స్వామి 18 అవతారముల దేవాలయంలో పూజ చేసి, సుదర్శన చండీ హోమం చేసి, సుబ్రహ్మణ్య భుజంగం పారాయణం చేసి, ఆ యొక్క ల్యాబ్ టెస్ట్ చేసి మరీ సిద్ధంగా ఉంది. ఏదో ఆన్లైన్లో 1+1, 1+2 చేస్తే ఎవరు ఇవ్వలేరండి. ఒక ల్యాబ్ టెస్ట్ చేస్తేనే 200-300 రూపాయలు ఖర్చు అవుతుంది. చీప్లో దొరకదు.
కాబట్టి మీరు కావాలనుకున్న వాళ్ళు మాతో అప్రోచ్ అవ్వండి. మా ఛానల్‌లో డిస్‌ప్లేలో ఉన్న నంబర్‌కి కాల్ చేస్తే వీడియోలో చూడండి. మా ప్రోడక్ట్‌ని చూసిన తర్వాత కొనండి కానీ, ఆన్‌లైన్‌లో ఏదో కనబడింది బుక్ చేసేసుకున్నాం, మీ పేరు వేసుకొని కొన్నామంటే అది మన సంస్థ సొంత కాదు. మన దగ్గర మాట్లాడిన తర్వాత వీడియోలో మన యొక్క స్టోర్‌ని చూసి కొంటేనే ఇవ్వబడుతుంది. ఎలా పడితే అలా ఈ మాలను ఇవ్వడం జరగదు. సరే, ఈ మాల వేసుకోవడంలో ఉపయోగం ఏమైనా ఉందా అంటే, ఫస్ట్ గ్రహదోషం తొలగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఈ 2 బాగుంటే ఐశ్వర్యం ఆటోమేటిక్‌గా బాగుంటుంది. నెగటివిటీస్ అంతా కూడా పోతుంది. అన్ని చూపుల కంటే కూడా కంటి చూపు చాలా డేంజర్ అంటారు కదా! ఆ కంటి చూపు అనేది ఆ నెగటివిటీ అంతా ఈ మాల పోతుంది. మరి దీన్ని ఏం చేయాలి? ఇప్పుడు ఒక ఫోన్ కొన్నామంటే దానికి చార్జర్ ఉంటుంది కదా! అలాగే దీనికి ఒక మంత్రాన్ని మేమిస్తాం. ఆ మంత్రాన్ని చేతిలో పొద్దున పెట్టుకొని జపం చేసుకొని మీకు ఎన్ని వీలుంటే అన్ని చేసుకొని అప్పుడు దీన్ని ధరించాలి. మరి దీన్ని ధరించిన తర్వాత చెయ్యకూడనివి ఏమైనా ఉన్నాయా అని అంటే, పడుకునేటప్పుడు తీసేయాలి. నాన్ వెజిటేరియన్ తినేటప్పుడు తీసేయాలి. చావులకు వెళ్ళకూడదు. ఇదొకటి. ఏవండీ, నేను ఆఫీస్‌లో ఉంటానండి, చెప్పులు, షూస్ వేసుకుంటాను. ఏండి వాళ్ళ లోపల ఉండదు. దానికి దీనికి దోషం లేదు. వాష్‌రూమ్‌కి వెళ్తున్నారా? ఇలా తీసేసి మీ టేబుల్‌లోనో మీ బ్యాగ్‌లోనో పెట్టేసి వెళ్ళండి. ఎవరితోనైనా ముఖ్యంగా మాట్లాడేటప్పుడు ఈ మాలను ముద్దులో పెట్టుకొని మాట్లాడండి. అన్నీ బాగుంటుంది. నెగటివిటీసే పోకండి. అన్నీ చాలా అద్భుతంగా మీరు ఉంటారు. ఈ యొక్క మాల కావలసిన వాళ్ళు 48 రోజులు పూజ చేసి మనం అందిస్తున్నాం కాబట్టి అప్రోచ్ అవ్వండి. తప్పకుండా దీన్ని పొంది సాధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. విజయోస్తు. ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. మీరందరూ కూడా ప్రతి ఒక్కరికి ఆరోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, రాజకీయం, నటన, తర్వాత అన్ని రకాల వర్గాల్లో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా జాతకం తెలుసుకోవాలని చాలా మందికి కోరికలు ఉంటుంది. ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియదు. మా ఛానల్‌లో కనబడుతున్నటువంటి డిస్‌ప్లేలో ఉన్నటువంటి నంబర్‌కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు అప్రోచ్ అయ్యి మీకు ఎలా మీరు అపాయింట్మెంట్ పొందాలో చెప్తారు. మళ్ళీ చెప్తున్నానండి, డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఎవరికీ లేదు. ఓన్లీ వీడియో కాల్‌లో మాత్రమే. అన్‌లిమిటెడ్ టైం. మీకు ఏం ప్రశ్నలు అన్ని రాసి పెట్టుకొని మీరు స్లాట్ బుక్ అయిన తర్వాత మీరు చక్కగా తెలుసుకోవచ్చు. అండి, మాకు ఒక పరిహారమైనటువంటి ఒక ఆధ్యాత్మిక వస్తువు ఉందా అంటే, ప్రపంచంలో ఈరోజు శీఘ్ర ప్రసాది అని చెప్పొచ్చు, ఈ కరుంగాళి మాల. ఇది 48 రోజులు మన యొక్క అయ్యప్ప స్వామి 18 అవతారముల దేవాలయంలో పూజ చేసి, సుదర్శన చండీ హోమం చేసి, సుబ్రహ్మణ్య భుజంగం పారాయణం చేసి, ఆ యొక్క ల్యాబ్ టెస్ట్ చేసి మరీ సిద్ధంగా ఉంది. ఏదో ఆన్లైన్లో 1+1 1+2 చేస్తే ఎవరు ఇవ్వలేరండి. ఒక ల్యాబ్ టెస్ట్ చేస్తేనే 200-300 రూపాయలు ఖర్చు అవుతుంది. చీప్లో దొరకదు. కాబట్టి మీరు కావాలనుకున్న వాళ్ళు మాతో అప్రోచ్ అవ్వండి. మా ఛానల్‌లో డిస్‌ప్లేలో ఉన్న నంబర్‌కి కాల్ చేస్తే వీడియోలో చూడండి. మా ప్రోడక్ట్‌ని చూసిన తర్వాత కొనండి కానీ, ఆన్‌లైన్‌లో ఏదో కనబడింది బుక్ చేసేసుకున్నాం, మీ పేరు వేసుకొని కొన్నామంటే అది మన సంస్థ సొంత కాదు. మన దగ్గర మాట్లాడిన తర్వాత వీడియోలో మన యొక్క స్టోర్‌ని చూసి కొంటేనే ఇవ్వబడుతుంది. ఎలా పడితే అలా ఈ మాలను ఇవ్వడం జరగదు. సరే, ఈ మాల వేసుకోవడంలో ఉపయోగం ఏమైనా ఉందా అంటే, ఫస్ట్ గ్రహదోషం తొలగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఈ 2 బాగుంటే ఐశ్వర్యం ఆటోమేటిక్‌గా బాగుంటుంది. నెగటివిటీస్ అంతా కూడా పోతుంది. అన్ని చూపుల కంటే కూడా కంటి చూపు చాలా డేంజర్ అంటారు కదా! ఆ కంటి చూపు అనేది ఆ నెగటివిటీ అంతా ఈ మాల పోతుంది. మరి దీన్ని ఏం చేయాలి? ఇప్పుడు ఒక ఫోన్ కొన్నామంటే దానికి చార్జర్ ఉంటుంది కదా! అలాగే దీనికి ఒక మంత్రాన్ని మేమిస్తాం. ఆ మంత్రాన్ని చేతిలో పొద్దున పెట్టుకొని జపం చేసుకొని మీకు ఎన్ని వీలుంటే అన్ని చేసుకొని అప్పుడు దీన్ని ధరించాలి. మరి దీన్ని ధరించిన తర్వాత చెయ్యకూడనివి ఏమైనా ఉన్నాయా అని అంటే, పడుకునేటప్పుడు తీసేయాలి. నాన్ వెజిటేరియన్ తినేటప్పుడు తీసేయాలి. చావులకు వెళ్ళకూడదు. ఇదొకటి. ఏవండీ, నేను ఆఫీస్‌లో ఉంటానండి, చెప్పులు, షూస్ వేసుకుంటాను. ఏండి వాళ్ళ లోపల ఉండదు. దానికి దీనికి దోషం లేదు. వాష్‌రూమ్‌కి వెళ్తున్నారా? ఇలా తీసేసి మీ టేబుల్‌లోనో మీ బ్యాగ్‌లోనో పెట్టేసి వెళ్ళండి. ఎవరితోనైనా ముఖ్యంగా మాట్లాడేటప్పుడు ఈ మాలను ముద్దులో పెట్టుకొని మాట్లాడండి. అన్నీ బాగుంటుంది. నెగటివిటీసే పోకండి. అన్నీ చాలా అద్భుతంగా మీరు ఉంటారు. ఈ యొక్క మాల కావలసిన వాళ్ళు 48 రోజులు పూజ చేసి మనం అందిస్తున్నాం కాబట్టి అప్రోచ్ అవ్వండి. తప్పకుండా దీన్ని పొంది సాధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. విజయోస్తు.